ఒక అందమైన చిన్న అడవి. చిన్న చిన్న చెట్లు మరియు పూల మొక్కలతో అందంగా చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా కనులకు ఇంపుగా ఉంది. అందులో నివసించే కుందేలు ఒకటి ఉండేది. దాని పేరు బన్నీ. బన్నీతో పాటు వాడి స్నేహితులు శిరీష అనే తాబేలు, శ్రీవర్ష అనే చిలుక మరియు అనిరుద్ అనే బాతు ఉండేవారు. బన్నీ చాలా తెలివైనవాడు, కళాత్మకుడు మరియు ఎంతో నైపుణ్యం కలవాడు. ఒకరోజు అనుకోకుండా పెద్ద తుఫాన్ వచ్చింది. దానితో ఆ ప్రాంతం మొత్తం నీటితో మునిగింది. చెట్లు మరియు పూల మొక్కలు నేలకు ఒరిగాయి. బన్నీ ఈ కష్టమైన పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ తన స్నేహితులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను తనకు తెలిసిన అన్ని సృజనాత్మక శక్తులను ఉపయోగించి నేరుగా అడవిలో కొత్త ఇల్లు నిర్మించాలని ప్రారంభించాడు. మొదట బన్నీ చెట్లని తిరిగి నిలబెట్టి వాటి మధ్య ఒక అందమైన చిన్న ఇంటిని నిర్మించాడు. ఆ తర్వాత నదిలో జలాన్ని సేకరించి ప్రతిదానిని మరింత ఆపాదులుగా మార్చాడు. శ్రమను చూసి తన స్నేహితులు శిరీష అనే తాబేలు, శ్రీవర్ష అనే చిలుక, అనిరుద్ అనే బాతు అంతా కలిసి బన్నీకి సహాయం చేశారు. వారు అంతా కలిసి ఆడుకోవడానికి ఒక చిన్న మైదానమును నిర్మించుకున్నారు. వారు అంతా కలిసి ఎంతో సంతోషంగా ఆడుకుంటూ గడపసాగారు. ఆ రోజు గడిసాక మరుసటి రోజు బన్నీ ఒక ఉత్సవం ఏర్పాటు చేసి చిన్న విందు ఏర్పాటు చేశాడు. వారి సాయంతో అడవి మళ్లీ ప్రకృతి వైభవం పొందింది. ఈ కథలో బన్నీ తన సృజనాత్మకత మరియు నైపుణ్యంతో సహజమైన సమస్యలను పరిష్కరించడాన్ని చూపించాడు. స్నేహం, సహాయం మరియు సంకల్పం ద్వారా ప్రతి ఇబ్బందిని ఎదుర్కోవచ్చు అనేది ఈ కథ యొక్క సారాంశం. ఈ కథ మీకు నచ్చితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కండి ప్లీజ్.